అవును. నేనేమంటున్నా అంటే కేంద్ర ప్రభుత్వం 85% ఇస్తుంది కనుక 85% రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం 15% ఇస్తుంది. అంటే 1 కిలో. మేము 5 కిలోలు ఇస్తా ఉన్నాం. ఒకవేళ నిజంగానే ఫోటోలు పెట్టుకోవాలనుకుంటే మరి ఆ ముఖ్యమంత్రి గారి ఫోటోను ప్రధానమంత్రి గారి ఫోటో పెట్టొచ్చు. మరి సివిల్ సప్లై మినిస్టర్ ఫోటో ఎందుకు నాకు అర్థం కావట్లేదు. ఆయన ఏం చేసిండు ఇక్కడ? ఒక నిమిషం సార్ ఒక నిమిషం సివిల్ ఒక సప్లై అంటే నిమిషం బియ్యం ఒక ఒకటే నిమిషం కాదు సార్. నాకు ఒక నిమిషం సివిల్ ఉండండి. సప్లై ఒక అంటే నిమిషం బియ్యం ఒకటే అంటే ఇప్పుడు కాదు. సరే మీకు ఆ ఇద్దరి ఫోటో ఫోటోలు మీరు పెట్టడం ఫోటోలు అభ్యంతరమా వెంకటరెడ్డి గారు? ఫోటోలు వద్దు అనుకుంటే అది ఫోటోలు మీరు వద్దు ఎట్లా అనుకుంటే నిర్ణయిస్తారు? లబ్ధిదారుల కుటుంబం మీరు కుటుంబం నిర్ణయించే రైట్ యొక్క మీకు ఫోటో లేదు. పెట్టండి. అసలు మీకు కుటుంబం సంబంధం యొక్క లేదు. ఫోటో పెట్టండి. కేంద్ర కుటుంబం యొక్క ఫోటో ప్రభుత్వానికి పెట్టండి. ఏ ఫోటో పెట్టుకోవాలని నిర్ణయించే సొమ్మొక్కడిది సంబంధమే లేదు. సోకొకటి లాగుంది కాంగ్రెస్ పార్టీ మీకు సంబంధమే చేసేదంతా లేదు కూడా. ఫస్ట్. సొమ్మొక్కడిది సోకొకడిది కాంగ్రెస్ పార్టీ సార్ ఒకటి చేసేదంతా గట్లనే మేడం ఉంది. నేను అడుగుతున్నాను. 17,000 మీరు కోట్ల కన్ఫ్యూజ్ రూపాయలు అవుతున్నారు. మేము మీరు పే చేస్తా ఉన్నాం. కన్ఫ్యూజ్ అవుతున్నారు ఒక వాళ్ళేమో విషయంలో. ఏదో ట్రాన్స్పోర్టేషన్ కు సన్న బియ్యాన్ని కొంత యాడ్ చేసేసి వాళ్ళు ఇస్తున్నట్టుగానే బిల్డప్ మేడం, ఇస్తున్నారు. బ్లఫింగ్ మేడం, చేస్తున్నారు. తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తా ఉన్నారు. ఆ మోసం చేయొద్దని నేను చెప్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఉన్నట్టుగా మాట్లాడి తప్పే ఉంది అక్కడ. అదే చెప్తా ఉన్నా క్లియర్ గా. మేడం, ఆ ఒకటి ఫోటోలు కాకుండా మీరు ఇవ్వండి. 3 కోట్లకు ఇస్తారా, 4 కోట్ల మందికి ఇస్తారా? ఆ 4 కోట్లలో 85% కేంద్ర ప్రభుత్వం ఎంత అంటే అంత ఇస్తుంది. అది రెడీగా ఉన్నాం మేము. కానీ ఈ ఫోటోలు పెట్టుకోవడం వల్ల, మీరు ప్రతి మనిషికి ఒక కార్డు ఇవ్వడం వల్ల, మీరు రాజకీయ లబ్ధి కోసం, రాజకీయంగా మీరు లబ్ధి పొందడానికి కోసమే ఈ ఫోటోలు పెట్టుకుంటారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తాను. కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేసుకోండి. 600 కోట్లు ఖర్చు. నేను ఒకటి అడుగుతాను 20 సార్. నెలలు ఉంటారు మీరు. 20 నెలల తర్వాత కొత్త నేను ప్రభుత్వం అడుగుతాను. వస్తుంది, కొత్త ముఖ్యమంత్రి వస్తాడు, కొత్త మినిస్టర్ వస్తాడు. మళ్ళీ దాన్ని 600 కోట్ల రూపాయలు బోర్డర్లో పోసినట్టేనా? ఇవన్నీ కూడా అర్థం చేసుకోకుండా మీరు ఇష్టం వచ్చినట్టుగా చేస్తామంటే భారతీయ జనతా పార్టీ కూడా అడుగుతూనే ఉంటది, ప్రశ్నిస్తూనే ఉంటది. యా వెంకట నాయక్ గారు మీరు కంటిన్యూ చేయండి. మేడం ఒకటి ఇప్పుడు విమానాశ్రయాల నిర్మాణం జరుగుతుంది మేడం. భూసేకరణ చేసేది రాష్ట్ర ప్రభుత్వము, అక్కడ వ్యవహారాలు చూసేది వేరేదో కంపెనీ. కానీ విమానానికి సంబంధించిన పోర్టల్లో మీరు వెళ్తే మాత్రం కేంద్ర విమానయాన శాఖ మంత్రి ఫోటో ఉంటది. చెప్తా వినండి. 56 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ అన్ని విమానాశ్రయాలకి జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, ఇంకా సోనియా గాంధీ ఇంకా రాలే. ఈ ఫోటోలు ఉన్నాయి ఇప్పుడు. కానీ కనీసం ఈ తెలంగాణ రాష్ట్రంలో మహానుభావులు ఉన్నారు, ఈ దేశంలో మహానుభావులు ఎందుకు పెట్టలేదు? ఎందుకు పెట్టలేదు చెప్పండి. చెప్పాలి ఇప్పుడు ఎందుకు పెట్టలేదు. ఫోటోలు వెంకట నాయక్ గారు వెంకరెడ్డి గారు అడిగే క్వశ్చన్స్ ఆన్సర్ ఇవ్వండి. ఇప్పుడు నన్ను మాట్లాడియాలి కదా. యా వెంకట నాయక్ గారు మీరు మాట్లాడండి. ఈ దేశ చరిత్ర నిర్మాణంలో ఎవరైతే భాగస్వాములు ఉంటారో వాళ్ళ ఫోటోలు ఉంటాయి. వీళ్ళు ముగ్గురే ఉన్నారు. దేశ చరిత్రలో ముగ్గురే ఉన్నారు. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ ఉన్నారు, లాల్ బహదూర్ శాస్త్రి ఉన్నాడు, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉన్నాడు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఉన్నాడు. ఎవరు ఇక్కడ? ఓన్లీ ముగ్గురే. సోనియా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ. ఈ ముగ్గురే మన దేశాన్ని అభివృద్ధి చేస్తున్నారు. వీళ్ళ వల్లనే దేశం నాశనం చేశారు. వీళ్ళ వల్లనే దేశం నాశనం అయిపోయింది. సోనియా గాంధీ పేరు మీద ఇప్పటి వరకు ఏమైనా ఉందా? సోనియా గాంధీ కాదు, నేను ఆ ముగ్గురు పేర్లు చెప్తున్నాను. ఆ ముగ్గురు పేర్లే పెడుతున్నారు తప్పితే ఎవరి పేరైనా పెట్టిరా ఇప్పటిదాకా? మీరు ఎవరి పేరైనా పెట్టిరా? రైల్వేని కానీ, లేకపోతే ఎయిర్వేస్ లో కానీ, ఎయిర్పోర్ట్ లో ఎక్కడైనా పెట్టిరా? పెట్టలే. ఎక్కడ పెట్టలేదు. ఇప్పుడు ఎందుకు పెట్టలేదు? సార్ ఈ దేశంలో బతుకున్నప్పుడే ఒక స్టేడియం పేరు పెట్టుకున్న ఏకైక వ్యక్తి మీ ప్రధానమంత్రి గారు. అంటే మన ప్రధానమంత్రి గారు బతుకున్నప్పుడే ఒక స్టేడియం పేరు. అంత మార్కెటింగ్ స్టంట్ లో మేము లేము. అంత మన్మోహన్ సింగ్ గారు కూడా చనిపోయిన తర్వాత వారి పేరు ఏదో ఒక దాన్ని పెట్టారు, కానీ బతుకున్నప్పుడు ఏ రోజు వారి పేరు వారు పెట్టుకోలే. ఒకటి ఇంత బతుకున్నప్పుడే ఇచ్చుకున్నారు. టైం అయిపోతుంది. ఇద్దరు కూడా కన్క్లూడ్ చేయండి. వెంకటరెడ్డి గారు అలాగే వెంకట నాయక్ గారు. ఎవరిచ్చుకున్నారు? భారత సమయం తక్కువ. కాంగ్రెస్ పార్టీలో సాధ్యమైతది. ఒకటి నేనేమంటున్నా, పబ్లిసిటీ పిచ్ లో ఉన్నారు బీజేపీ వాళ్ళు. పబ్లిసిటీ పిచ్ లో ఉన్నారు. ఆ ఫోటోలు మీకు ఫోటోలు పిచ్చి ఎక్కువైపోయి మీ మంత్రులందరూ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ అవకాశం లేకుండా ఏదో రాద్ధాంతం చేయడానికి, పబ్లిసిటీ చేయడానికి ఫోటోలు పెట్టుకొని రేషన్ బియ్యం బిల్డప్ చేస్తున్నారు. ఆ బిల్డప్ అంతా కూడా థ్యాంక్ యూ అండి వెంకటరెడ్డి గారు, వెంకట నాయక్ గారు.